నేను ఏం చేసినా నువ్వు చూస్తూ ఊరుకోవటం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఉంటావో ఇంట్లో నుంచి పోతావో నువ్వే తేల్చుకో. చూడు జీవన, నువ్వు ఎంత పొగరుగా మాట్లాడినా ఎన్ని చేసినా ఎప్పటికీ నువ్వు గెలవలేవు. ఏ రోజుకైనా ఓడిపోవాల్సిందే. ఎందుకంటే జ్యోతమ్మ సొంత కూతురువి నువ్వు కాదు, నేను. గా విషయం తెలవకుండా మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. తెలిసిన రోజున నీ ఆధిపత్యాలు, నీ అహంకారాలు మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి. రండి, అన్నీ మీకు ఇష్టమైన వంటకదే చేశాను. జ్యోతి, ఆదిత్య కనిపెట్టిన చిప్లు ఈరోజు ఫస్ట్ డెలివరీ ఇవ్వాలన్నారు. దాని గురించి నీకు తెలిసిందా? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులేండి, ముందు మీరు భోజనం చేయండి. అదేం జ్యోతి అంత మాట అన్నావు? కుట్టి హస్బెండ్ ఒక మంచి విజయాన్ని సాధించాడు. పైగా తను మన అల్లుడికి అన్నయ్య. ఆ రకంగా కూడా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. పైగా దీని అంతటికీ కారణం కుట్టియే అని అతను అందరి ముందు చెప్పాడు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కుట్టి ఒక మంచి ఐడియా ఇచ్చి తన భర్తని గెలిపించింది. ఆ గెలుపును మాత్రం తను తీసుకోకుండా భర్తకి మాత్రమే అంకితం చేసింది. కానీ భర్త మాత్రం ఆ గెలుపుని భార్యకి అంకితం చేశాడు. దే ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ కపుల్ కదా. ఎంతోమందికి ఉపయోగకరంగా ఉన్న ఈ ఇన్నోవేషన్ ఈరోజు ఫస్ట్ డెలివరీ రోజు. మరి అది స్పెషల్ డేనే కదా, దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎవరు ఖాళీగా ఉన్నారండి? నా బిజీలో నేనున్నాను, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. అన్ని విషయాలు మనం ఎక్కడ పట్టించుకుంటాం. భోజనం చేయండి. నువ్వేనా ఇలా మాట్లాడేది? చాలా కొత్తగా మాట్లాడుతున్నావు. కుట్టి విషయం మనకు సంబంధం లేదా? సరే, ముందు మీరు తినండి. ఏంటో మనుషులు కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు ఈరోజు. జ్యోతి, కుట్టి వచ్చిందా? కుట్టి, నువ్వే గెలిచావు కుట్టి. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు కుట్టి? రావడం ఏంటండి, తనే స్వయంగా ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది ఫుడ్ అంతా. అది నాకు అర్థమైంది. అందుకనే కదా నా మొదటి నోట్లో పెట్టుకోగానే కుట్టి వచ్చిందా అని అడిగాను. అయినా ఏంటి సర్ప్రైజ్? పైగా మా కోసం వంటలన్నీ చేసుకుని వచ్చావు. కేవలం వంటలు మాత్రమే కాదండి, చాలా చేసింది. మన కోసం బట్టలు కూడా తీసుకొచ్చింది. అవునా? ఇంతకీ ఆ చిప్పుల విషయం ఏమైంది? సక్సెస్ అయింది సూర్యబాబు. వావ్, కంగ్రాట్స్. కంగ్రాట్స్. నెక్స్ట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 10 స్కూల్స్కి సంబంధించిన చిప్లు రెడీ చేయమని ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. వావ్, డబుల్ కంగ్రాట్స్. ఈ ఆనందాన్ని మీతో పంచుకుందామని వచ్చిన. ముంగట మీరు భోజనం చేయండి. లేదు లేదు కుట్టి, ఇంత సర్ప్రైజ్ చెప్పిన తర్వాత నేను నీ నోరు తీపి చేయకుండా ఎలా ఉంటాను? ఉండు. చూ. చాలా ఆనందంగా ఉంది కుట్టి. మళ్ళీ మీరు మీ అత్తయ్య గారి కుటుంబంతో కలిసిపోవటం, ఇలా మీరు మళ్ళీ జీవితంలో పైకి ఎదగటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం, ఇవన్నీ చూస్తుంటే మనిషి జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోదేమో అనిపిస్తుంది. అవును సూర్యబాబు, భగవంతుడు మనకి ఏదైతే ఇవ్వాలని అనుకున్నాడో అవన్నీ మన జీవితంలోకి వచ్చేదాకా, వాటిని అనుభవించేదాకా మన ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ధైర్యంతో అడుగు ముంగటికి వెయ్యడం. ఎప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా నేను చేసే పని గదే, ధైర్యంగా ఒక అడుగు ముంగటికి వెయ్యడం. ఏమైంది దీనికి అసలు? ఈ మధ్య వస్తుంది, వంటలు వండుతుంది, హడావిడి చేస్తుంది. ఏంటి దీని కథ?
సూర్యబాబు ఉండండి, మీకోసం బట్టలు తీసుకొచ్చిన. ఇదిగో చూడు సూర్యబాబు, గిది మీకు. మ్మ్. మ్మ్. జ్యోతమ్మ నీకోసం పట్టు చీర. ఇందమ్మ గారు, ఈ రోజు మేము సక్సెస్ అయినాం కదా, మీకోసం కూడా చీర తెచ్చిన. చూడండి ఎట్లుందో. నువ్వు నన్ను కూడా గుర్తుపెట్టుకున్నావా? నేను మిమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకోను? అందరికంటే ఎక్కువ మిమ్మల్నే గుర్తుపెట్టుకుంటాను. అదేంటి? నా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విలువిస్తా, నీకు కూడా. గట్లనే నేను చాలా మంది రుణం తీర్చుకోలేను, మీది కూడా. జ్యోతమ్మ, ఇంతకీ చీర ఎట్లుందో చెప్పలేదు. నాకు నచ్చిన కలర్ తీసుకొచ్చా. దీంట్లో ఇంక చెప్పడానికి ఏముంది? మీరు ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని మొహంలో ఈ సంతోషం ఉండకూడదు. ఇదేదో చేయబోతుంది. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేడం, ఏంటి స్వాతి, ఆఫీస్కి వెళ్ళకుండా ఎలా వచ్చావు? నమస్తే మేడం. నమస్తే తర్వాత, ముందు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావో చెప్పు. ఫోన్ చేస్తే ఫోన్ తీయరేంటి మేడం మీరు? ఫోన్ చేసావా? చూసుకోలేదులే. మెయిల్ కూడా చూడలేదా మీరు? మెయిల్ ఏంటి? మనం వర్ణ ఇండస్ట్రీస్కి మెటీరియల్ సప్లై చేయాలి కదా, అగ్రిమెంట్లో ఉన్న డేట్కి సప్లై చేయలేదని వాళ్ళు మెయిల్ పంపించారు మేడం. మీరు దానికి రిప్లై ఇవ్వలేదు. అది వార్నింగ్ మెయిల్ మేడం. మనకి ఏమిటి? అగ్రిమెంట్లో వాళ్ళు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్లో మనం మెటీరియల్ సప్లై చేయాలి, కానీ మనం సప్లై చేయలేదు. మనం సప్లై చేయనందుకు వాళ్ళు కోర్టుకు వెళ్తానంటున్నారు మేడం. ఇప్పుడు కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేశారంటే మనం దాదాపుగా ఒక 5 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది మేడం. 5 కోట్ల? అవును మేడం, మనకి వేరే ఆప్షన్ కనపడడం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ఒకసారి వచ్చి మిమ్మల్ని హెచ్చరించారు, మీరు అది పట్టించుకోలేదు. ఇప్పుడు అది సీరియస్ అయింది మేడం. అయ్యో, ఇది ఇలా జరిగింది. నువ్వు నా అసిస్టెంట్ కదా, నాకు ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు చెప్పొచ్చు కదా. లాస్ట్ మినిట్ వరకు నువ్వు వెయిట్ చేసి ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందని చెప్పావండి. నీలాంటి వాళ్ళని పెట్టుకొని ఎందుకు నేను? అయ్యో మేడం, మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు నా అసిస్టెంట్వి, నాకు తెలీదా అని. మీరే 2-3 సార్లు నాతో అన్నారు. నేను అంతకు మించి మీకు ఏం చెప్పాలి మేడం? ఇంకెంత టైం ఉందో చెప్పు. టైం లేదు మేడం, అయిపోయింది. ఇప్పుడు గనక మనం వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకంతే, ఏమీ లేదు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇప్పుడు? నేను ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు మాత్రం నా మాట వింటారా? వింటారో లేదో అని తర్వాత మేడం. ముందైతే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. మన నుంచి రిప్లై కనుక వెళ్ళలేదంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారంటే మనం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. కాంట్రాక్ట్ పోవడమే కాదు, పరువు కూడా పోతుంది. సరే, నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళ. లేదు మేడం, చరణ్ గారికి చెప్పాలి. ఆగాగు. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అది కాదు మేడం. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళమంటుంటే. అమ్మ బాబాయ్, ఇప్పుడు ఇలారా బాబు, కుంపలు అంటుకునేలా ఉన్నాయి. స్వాతి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సారీ, గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది? ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వచ్చాను మేడం. అదే ఏంటి అని అడుగుతున్నాను. అది చెప్పు మేడం, జీవన 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 ఏమైందమ్మా? జీవన ఎక్కడ్రా? జీవన, మామ్, ఏమైంది? నువ్వు ఆగు. జీవన ఎక్కడుంది? జీవన, ఏమైంది సునంద? ఒక్క నిమిషం మీరు ఆగండి. జీవన, జీవన. అత్తయ్య గారు, ఎక్కడ ఉన్నాను అత్తయ్య గారు? ఏంటి అత్తయ్య గారు? వర్ణ ఇండస్ట్రీస్ వాళ్ళు మెయిల్ పంపించారంట.
నువ్వు దానికి రిప్లై ఏమైనా ఇచ్చావా? అది అత్తయ్య గారు అది ఏంటి అది ఇది అంటున్నావు? నీకు అసలు బుద్ధుందా? ఏం ఆలోచిస్తున్నావో తెలుస్తుందా? సమస్య వచ్చింది అనగానే ముందు నువ్వు నా నోటీస్కి తీసుకురావాలి కదా. నా నోటీస్కి తీసుకురాకుండా నువ్వు సైలెంట్గా ఉండి నీకు నువ్వే వంటగదిలో ఆలోచించుకుంటే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నావా? అసలు ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? అంటే అత్తయ్య గారు ఇన్ టైంలో మెటీరియల్ రెడీ అవ్వలేదు. మెటీరియల్ రెడీ అవ్వకపోవడం ఏంటి జీవన? ఓవర్ టైం చేయించైనా సరే నువ్వు మెటీరియల్ రెడీ చేసి సప్లై పంపించాలి కదా. లేదత్తయ్య గారు, మొన్న 3 days హాలిడేస్ రావడం వల్ల వర్కర్స్ అందరూ లీవ్లో ఉన్నారు. అయ్యో, వర్కర్లు లీవ్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి జీవన. ఇది కూడా నీకు తెలియకపోతే ఎలా? సారీ అత్తయ్య గారు. ఏంటి నువ్వు ఇప్పుడు సారీ చెప్తున్నావు? పరిస్థితిని ఎక్కడి వరకు తీసుకొచ్చావో నీకు తెలుస్తుందా? ఉండు, నేను ఇప్పుడే ఆ గుప్తా గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఆ రిప్రజెంటేటివ్ పేరేం పేరు? సాగర్. ఫోన్ చేయి. లిఫ్ట్ చేయడం లేదు. ఏరా, చూసావా, మన ఫోన్లు కూడా ఆన్సర్ చేయడం లేదంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు కోర్టుకు వెళ్ళడానికి. ముందే నేను చెప్పాను, పార్టీలన్నీ ఒకేలా ఉండరు. ఒకవేళ ఎప్పుడైనా మనం ఇన్ టైంలో మెటీరియల్ సప్లై చేయలేకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్తారని ముందే చెప్పాను కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన దాని ప్రకారం ఎంతవరకు క్లెయిమ్ చేసేవాడు? దాదాపు 5 కోట్ల వరకు క్లెయిమ్ చేయొచ్చు బాగారు. ఇచ్చిన దాని ప్రకారం ఎంతవరకు క్లెయిమ్ చేసేవాడు? దాదాపు 5 కోట్ల వరకు క్లెయిమ్ చేయొచ్చు బాగారు. ఐదు కోట్ల? డబ్బుల విషయం పక్కన పెట్టండి, పరువు పోతుంది కదా. మనం ఒక పెద్ద కంపెనీకి మెటీరియల్ సప్లై చేయలేకపోయామంటే ఇంకా మనకి వేరే కంపెనీల నుంచి ఆఫర్లు ఎలా వస్తాయి? చిన్న చిన్న కంపెనీలే చూసుకుంటూ ఉండాలి చీప్గా. మొత్తం అంతా నాశనం చేసావు జీవనా నువ్వు. అత్తయ్య గారు. Shut up! ఈ డ్యామేజ్ని ఎలా పూడ్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గనక కోర్టుకు వెళ్తే ఏంటి పరిస్థితి? ప్రతి సమస్యని చివరి వరకు తీసుకెళ్తావు నువ్వు. నిన్ను తీసుకెళ్ళి ఎండేని చేశాను, బాధ్యతలన్నీ నీకు అప్పగించాను. నువ్వు చూసుకుంటావని అనుకున్నాను. ఇలాగేనా నువ్వు చూసుకునేది? ఇదేనా నీ రెస్పాన్సిబిలిటీ? ఇదేనా నీ అకౌంటబిలిటీ? జీవను, నువ్వు చూసుకోవాలి కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే కనీసం నా హెల్ప్ అడగాలి కదా. సారీ చైతు. సారీ కాదు, ఇక్కడ సారీ చెప్తే అవుతుందా? నువ్వు నాకు సారీ చెప్పడమో మా మమ్మీకి సారీ చెప్పడమో కాదు కదా. ఇప్పుడు కంపెనీ సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందరి ముందు. దీన్ని ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. ఎవరికి ఏం అర్థం కాదులే కానీ నేనే చూసుకుంటాను. చే అమ్మా, సమస్య వచ్చినప్పుడు ఈ మనిషి మనకి చెప్పాలి కదండి. చూడండి ఎంతవరకు తీసుకొచ్చిందో. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తప్పు జీవనది కాదు సునందా. కాదా? మరి ఎవరు చేశారో? నువ్వే. నేనా? అవును, తప్పు నువ్వే చేశావు. ఒక సమర్థత లేని వ్యక్తికి సాధించలేని సమస్యలిస్తే ఓడిపోక ఏం చేస్తాడు సునందా? ఈ కంపెనీని గత 10 ఏళ్లుగా రన్ చేస్తున్న ఆదిత్యకున్న క్యాపబిలిటీ నిన్నగాక మొన్నొచ్చిన జీవనకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉండదు. అయినా ఇప్పుడు జీవన్ అనాల్సిన అవసరం లేదులే. నీకు ఆ రోజే చెప్పాను,
జీవనాన్ని ఎండీ చేయొద్దు, తను చేయలేదు, తను క్యాపబుల్ కాదు అని. ఆ ప్లేస్కి తన ఎబిలిటీ సరిపోదు అంటే నాకు తెలీదా, ఒక్క అవకాశం ఇవ్వాలి కదా అని జీవనికి ఇచ్చేశావు. ఈరోజు జీవన్ ఏం చేసింది? ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కరించలేకపోయింది. ఒక పెద్ద డీల్ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా తనకు అర్థం కాలేదు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందండి? మెటీరియల్ సప్లై అవుతుంది, వర్కర్లందరూ హాలిడేస్ వచ్చేసాయని లీవ్లో ఉన్నారు. ఆలోచించాలి కదా. అప్పుడు కమిట్మెంట్ ఇవ్వకూడదు కదా. వాళ్ళకేమో పెట్టిన క్లాస్ ప్రకారం ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. అది కూడా తెలుసుకోకపోతే ఎలా జీవన? తన కింద అసిస్టెంట్లు ఉన్నారు, బోలెడంత టీం ఉంది, కంపెనీనే తన మీద వదిలేశాను. మరి తను ఎందుకు చూసుకోదు? అయ్యో, నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. తనకు ఆ ఎబిలిటీ లేదు సునందా. ఎబిలిటీ లేదు కాబట్టే తను ఇదివరకు లీగల్ అడ్వైజర్ పోస్ట్ కూడా సరిగ్గా చేయలేకపోయింది. ఏ చిన్న విషయం కూడా తను సరిగ్గా చేయలేకపోయింది. ఈరోజు ఎండీ లాంటి ఒక పెద్ద స్థానాన్ని తనకిచ్చేసి తను సరిగ్గా చేయలేదు అంటే తను ఏ రకంగా ప్రూవ్ చేసుకోగలదు? ఈ పోస్ట్కి 100% ఆదిత్య అర్హుడు. ఆదిత్యకి ఆ ఎబిలిటీ ఉంది సునందా. ఆదిత్య మళ్ళీ సమర్థవంతంగా దీన్ని సాధించగలడు. జరిగిన నష్టం ఏం చేద్దామో ఆలోచిద్దాం. కాకపోతే ఇక మీదట నష్టం జరగకూడదు అంటే ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదా? ఇప్పటికిప్పుడు ఏం నిర్ణయం తీసుకోమంటారు నన్ను? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతిసారి తల దించుకోవాల్సి వస్తుంది. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు గనక నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ తలదించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే ఆలోచించు. మామయ్య గారు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే అత్తయ్య గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునేలాగే ఉన్నారు. ఇంకా నా పోస్ట్ పోయినట్టే. ఒక్కసారి నేను కనుక ఎండి పోస్ట్ నుంచి దిగిపోయి ఆ ప్లేస్లోకి ఆతిథ్య వచ్చాడంటే ఇంట్లో నా పతనం మొదలైనట్టే. నేను అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఏం ఆలోచించారు? జీవన్ ఏమీ చిన్నపిల్ల కాదు కదా అన్నది. ఇలాంటి సమస్య వస్తుందని ముందుగానే ఊహించాలి. కంపెనీని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అంటే ఏం చిన్న విషయం కాదు కదా. జీవనికి ఎలాంటి అనుభవం లేదు. బయట జనంగా అనుకోరు కదా. ఇదంతా సునంద గారి చేతకానితనం అనుకుంటారు. తప్పు చేసింది ఎవరు అన్నది ఆలోచించరు. వాళ్ళు కోర్టుకు వెళ్తే కంపెనీ పరువు పోతుంది. వాళ్ళు కోర్టుకు వెళ్తే పోయేది కంపెనీ పరువు ఒక్కటే కాదండి, ఇంకా చాలా నష్టం జరుగుతుంది. ఈ డీల్కి కారణమైన వర్కర్స్ మీద కూడా అత్తయ్య గారు ఛార్జ్ తీసుకుంటారు. జీవన చేసిన తప్పుకి వర్కర్స్ జీవితాలు రోడ్డున పడతాయి. అలా జరగడానికి వీల్లేదా అన్నది. అలా జరగకూడదు అంటే ఏం చేయాలో చెప్పండి. జీవనాన్ని వెంటనే ఎండి పోస్ట్ నుంచి తీసేయాలి. జీవన్ని తీసేయాలి అంటే అత్తయ్య గారే తీసేయాలి. అత్తయ్య గారు ఆ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవడం లేదండి. అలా అయితే అమ్మతో నేను మాట్లాడతాను. జీవనాన్ని ఎండి పోస్ట్ నుంచి వెంటనే తీసేయమంటాను. అప్పుడు ఎండీగా మీరుంటారా? ఎవరవుతారన్నది అమ్మ నిర్ణయం తీసుకుంటుంది. కానీ జీవన మాత్రం అందుకు సమర్థురాలు కాదు. అక్కడ అత్తయ్య మావయ్య ఏం మాట్లాడుకుంటున్నారో ఇక్కడ దీన్ని కూడా అదే మాట్లాడుకుంటున్నారు. చా, నేను సైలెంట్గా ఉంటే వీళ్ళు అనుకున్నది చేస్తారు. దీన్ని ఎలా ఆపాలి? జీవన, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు నిన్నెవరేమన్నారని? జీవన, నీకే చెప్పేది. ఎందుకు ఏడుస్తున్నావు? లేదు, నేను తప్పు చేశాను. నా వల్ల కావట్లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ నేనేమైనా అందా? లేదు, మళ్ళీ ఏమనలేదు. మరి ఎందుకు బాధపడుతున్నావు? అత్తయ్య గారి సంగతి నాకు బాగా తెలుసు చేతు. బావగారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎండి బాధ్యతలు నాకు అప్పగించారు. నేను చాలా సిన్సియర్గా చేద్దామనుకున్నాను.
బావగారికి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ బిజినెస్కి కొత్త. నేను ఎన్ని రోజులు చదువుకుంది లా, ఇటువైపు కూడా నాకేం తెలీదు.